చూడరా చూడరా అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. పొట్టోడికి దోలు తీరిపోయింది. మీద కొట్టేశారండి. నాకేం కనపట్టలేదు. వీడికి అన్ని కడుతున్నాయిరా, కోమ నుంచే బయట. అంబటి రాంబాబు సత్తెనపల్లిలో చీరలు పంచుతూ పట్టుబడ్డాడు. ఇంత మందితో మాటలు పట్టడానికి సిగ్గాలేదు మీకు? అసలు ఫీలింగ్స్ లేవా? 3 లక్షల చీరలు 3 లక్షలు ఒక మార్ట్లో దొరికినాయి. ఆయన దోస్తుకి చెందిన మార్ట్లో. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. 3 లక్షల చీరలు. సంజనా సుకన్యకి ఏమన్నా జాకెట్ పీసులు ఏమన్నా మిగిలినాయో లేదో మరి. సంజనా సుకన్యకి ఏమన్నా జాకెట్ పీసులు ఏమన్నా మిగిలినాయో లేదో మరి. నువ్వు ప్రేమించిన నేను ప్రేమిస్తా, నన్ను అభిమానించిన నేను అభిమానిస్తా. నువ్వు నన్ను అభిమానించకుండా నేను నిన్ను అభిమానించను అని నువ్వెవరో. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. పేదవాడి పక్షాన్ని నిలబడాలి, కులాలకి అతీతంగా ఆలోచించాలి. ఇది కోన ప్రభాకర్ గారి సిద్ధాంతం. బాపట్ల ఎస్సీ రిజర్వ్ కావడం చారిత్రక తప్పిదమని కోన కామెంట్ చేశారు. దీంతో టీడీపీ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. రఘుపతి గారు అక్రమ కేసులు పెడతారు. రఘుపతి గారు ప్రతిపక్షాలను ఎదనవ్వకుండా చేస్తారనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? అంటే అది ఇలాగా మీరు అభివృద్ధి చేసిన రోడ్లు అవినీతి జరిగినట్టున్నారు, ఇసుక దందా కోసం మాట్లాడుతున్నారు, ల్యాండ్ కన్వర్షన్ కోసం మాట్లాడుతున్నారు. ఇలాంటి ఆరోపణలన్నింటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎలాంటి సమాధానం చెప్పారు? నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం, నా దందా అంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని విమర్శిస్తూ గంజాయి అమ్ముకుంటారనే మాట అతను మాట్లాడాడు. అది నిజం సార్. బాపట్ల జిల్లాలో వైకాపా ఎంపీటీసీ గంజాయి అక్రమ రవాణాపై తీగలాగితే డొంక కదిలింది. వైకాపా ఎంపీటీసీతో సంబంధం ఉన్న మరికొందరు నిందితుల్ని పట్టుకున్న పోలీసులు మొత్తం 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనవసరంగా ఏదో నా ఉద్దేశంలో జగన్ నెగ్గడం కూడా కష్టమే. నా ఉద్దేశంలో జగన్ నెగ్గడం కూడా కష్టమే. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. తన నియోజకవర్గంలో జగన్ నెగ్గడం కూడా కష్టమే. ఎందుకంటే షర్మిల పోటీ చేస్తున్నా అలాగని కాదండి, మామూలుగా వ్యతిరేకత బాగా ఎక్కువ వచ్చింది. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. జనాల్లో వ్యతిరేకత బాగా ఎక్కువ వచ్చింది కాబట్టి జగన్ కూడా నెగ్గడం కూడా కష్టం అవుతుంది. పులివెందులో మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకు. ఒక ఛాన్స్ చెల్లెమ్మలు అన్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చాం చెల్లెళ్ళ కింద. ఇప్పుడు అదే చెల్లెమ్మలు మేము కూడా మాట్లాడుతున్నాం. ఆ ఒక్క ఛాన్స్ ని కూర్చునే కుర్చీల్లో నుంచి కాళ్ళు పట్టుకుని ఇచ్చేసి పడేస్తాం. అది మాత్రం మేమందరం సిద్ధమయ్యాము, నడుము బిగించాం. లేడీస్ అందరం మేము రోడ్లు ఎక్కామంటే జగన్ వల్లే. మా జీవితాలు నాశనం అయిపోయాయంటే జగన్ వల్లే. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మాకు మేము పార్టీ తరపులం కాదు, ఎవరం కాదు. మేము మామూలు సాధారణ మహిళం. మేము రోడ్డు మీద కుర్చీలో నుంచి కాలు పట్టుకుని ఇచ్చేదాకా మేము నిద్రపోం. ఆయనకి ఏంటి బావా మూర్తొచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. మామూలనా? అవును. సన్నబియ్యం ఇస్తానని సన్నాసి అడ్రస్ లేడు. సన్నబియ్యం ఇస్తానని సన్నాసి అడ్రస్ లేడు. సన్నబియ్యం లేవు, అయ్యేవో దిక్కుమాలేవో కలుపుతున్నారు. అవి వండుకొని తింటుంటే అసలు అన్నం జావా ఎవడైనా తింటారా? మంత్రులు ఎవరైనా తింటారా? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన